వారం రోజులుగా వరంగల్ రాజకీయాలు కొండ వర్సెస్ ఇతర ఎమ్మెల్యేలుగా మారితే మరోవైపు భద్రకాళికి సమర్పించబోయే బంగారు బోనం చుట్టూ కూడా రాజకీయాల చర్చ జరుగుతుంది. అసలు నాయన రాజేంద్ర చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నాయన్ అంటూ కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే నాయన్ ఉన్నారు, ఎట్లా స్పందిస్తారు? సార్ నమస్తే. ఏంది అసలు బోనం గురించి నిజంగా అభివృద్ధిని అడ్డుకున్నట్ట? బోనం ఎందుకు గురించి అడిగితే అసలు ఏం చెప్తారు మంత్రి చేసిన వ్యాఖ్యల మీద? మొట్టమొదట అసలు ప్రెస్ మీటే పెట్టలేను. నేను ప్రతి శుక్రవారం గుడికి వస్తా కాబట్టి ఆ గుడి నుంచి బయటకు వచ్చినప్పుడు నన్ను అడిగినారు. అడిగితే ఇక్కడ బోనాలు తీసుకురావటం అని అంటే ఇప్పుడు అమ్మవారు శాకాహారం, బోనాలు అనేటివి గ్రామ దేవతలకు పెట్టేటివి. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు దాతలు వీళ్ళందరూ కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేని కాబట్టి నన్ను ఇట్లా ఉన్నది ఇట్లయితే మంచిది కాదు, ఇట్లా బోనాలు తీసుకురావటం వల్ల అప్పుడు వచ్చేటప్పుడు మందు తాగి వస్తుంటారు, లేకపోతే ఈ కోళ్ళు గోర్లు ఇట్లా కోసేటప్పుడు ఉంటుంది కదా అని ఆలోచనతోటి వాళ్ళు చెప్పటం వలన మేము ఈవో గారిని మరోసారి అడిగినాను. అట్లాంటివి ఉండేయండి అంటే మీరు ఒక బ్యానర్లు పెట్టండి, అక్కడ బయట బ్యానర్ డిస్ప్లే చేయండి, పోతురాజులు వస్తారు. పోతురాజులు వచ్చినప్పుడు అయితే జనరల్గా మందు తాగుతుంటారు అక్కడ. అది ఆచారం, అది తప్పు పట్టడానికి వీలు లేదు, మనం అది ఆచారం వల్ల అట్లాంటికి ఇట్లా మనం ఉంటే అనే ఆలోచనతోటి ఇట్లా అందరూ కలిసి వాళ్ళకి తెలియదు కదా, దాని మీద నన్ను అడగటం వల్ల నేను దాన్ని ఒకసారి మళ్ళీ పునరాలోచన చేయండి, దాని మీద ఆలోచన చేయండి, ఇట్లాంటిది జరగడానికి జరిగితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అని ఆలోచనతో నేను చెప్తే ఈ అభివృద్ధిని అడ్డుకుంటారు, ఇది అడ్డుకుంటారు, అది చేస్తానని నోనెత్తిన పెట్టుకొని మాట్లాడితే నువ్వు తెచ్చిందేంది అడ్డుకునేది ఏంది నాకు చెప్పండి. ఇప్పుడు భద్రకాళి అమ్మ టెంపుల్ మీరు ఇచ్చిందేంది అడ్డుకునేది ఏందో చెప్పు. నేను తీసుకొచ్చిన నిధులు ఎక్కడ కూడా నుంచి కానీ ఎస్డిఎఫ్కి కానీ తెచ్చిన నిధులు నేను ఏంటో నేను చెప్తా. అభివృద్ధిని అడ్డుకోవటం ఏంటిది? మేము ఏదైనా మాట్లాడితే ఏదో ఒకటి చెప్తే, ఏది మాట్లాడితే ఒకటి చెప్తారేమి? బోనం సమర్పణ అంటే కూడా ఆమె ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తుందని చెప్పేసి మాట్లాడారు. సో ఇది ప్రభుత్వ కార్యక్రమం అడ్డుకోవద్దని కూడా మాట్లాడారు. అంటే నిజంగా ప్రభుత్వ కార్యక్రమం చేస్తే నిజంగా ప్రభుత్వంలో బాగా మిమ్మల్ని సంప్రదించిర్రా? ప్రెస్ మీట్ పెట్టిన వారం క్రితం ఈవో కూడా చెప్పారు, నాయన గారితో కూడా మాట్లాడమని చెప్పారు. నిజంగా మీకు ఈ విషయం చెప్పిర్రా, మీతో చర్చించిర్రా? అప్పుడేం జరిగింది మరి? అసలు లోకల్గా ఎమ్మెల్యేతో అందరితో చర్చించినప్పుడు లోకల్ ఎమ్మెల్యే గుర్తు రాలేదా మీకు? ఒక బాధ్యత గల మంత్రులు కదా మీరు, లోకల్ ఎమ్మెల్యే అని తెలియదా? నా సొంత తిరిగా ఫీల్ అవుతున్నారు అంటే అమ్మవారి గుడిని నా సొంత గుడి తిరిగానే ఫీల్ అవుతాను నేను. 100% చెప్పింది, మీరు తప్పేం చెప్పలే. అందులో గుడి అనేది అమ్మవారిని నా అనేది నేను చూసుకున్నాను కాబట్టి అట్లా మాట్లాడుతున్నది. అదేనా రేపు అపశృతి జరగొద్దని ఉద్దేశంతో మీరు నాతో చర్చించాలి కదా. ఒక మాటను చెప్పిండ్రా ఎమ్మెల్యే అని చెప్పి? నాకు ఈవో గారు కూడా నిన్ననో మొన్న వచ్చి చెప్పింది, నాకు ఇట్లున్నది అన్నారు. తప్పకుండా వస్తామా, గుడికి మంచి సంతోషం, బోనం అంటే మంచిదే కదా, తెస్తే మంచిదే కదా అని అనుకున్నాను. అనుకున్నాక అభిప్రాయాలు వస్తుంటే ఆలోచన చేయండి అని రిక్వెస్ట్ చేసినా అని చెప్పిన కదా నేను. నేను డిమాండ్ చేసినా లేకపోతే అధికారంగా చేసేదాన్ని అడ్డుకున్నాను? నేనేమైనా వస్తానే చెప్పిన కదా. ఇప్పుడు ఎట్లా దానికి బాధ అనిపిస్తుంది? ఇప్పుడు మీరు వస్తా అనుకోవటం ఇది అనుకోవటం కాదు. ఇప్పుడు మీరు అవమానపరిచినట్టు మాట్లాడు. లోకల్ ఎమ్మెల్యేకి చెప్పకుండా మీరు నిర్ణయాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటానికి ఏమన్నా మీ జాగిరా? అంటే అధికారికంగా మరి 22 నాడు బోనం తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారం మిమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్తారా? ఇప్పుడు నిన్నటి వరకు నేను వస్తా అని చెప్పినా కూడా, నిన్నటి వరకు నేను వస్తా అని చెప్పిన ఏది మన ఈవో గారు, నాకు ఎవరు మంత్రి గారు ఫోన్ చేయరు, ఎవ్వరు చెప్పారు. ఎక్కడి నుంచి ఒక ఈవో గారు వస్తారు, ఇట్లా పెడుతున్నాం, డేట్ డిసైడ్ అయింది, మేము ఇట్లా పెడుతున్నాం అని వస్తుంది డైరెక్ట్ చెప్పటమే. అన్ని డిసైడ్ చేసుకుని నేను ఎందుకు అక్కడ? ఈ బోనం అంశాన్ని పక్కన పెడదాం. వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద, సీనియర్ ఎమ్మెల్యేల మీద పార్టీ పరువు పోయే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడము, బాడీ షేమ్ చేయడము, సో ఇట్లాంటి వ్యాఖ్యలు కొండా మురళి చేశారు. సో దీని మీద ఏం స్టెప్ తీసుకోబోతున్నారు? ఒక 30 ఏళ్ళ సీనియారిటీ ఉంది పార్టీ లోపల, పార్టీకి నష్టమా? అసలు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు? ఎవరే కానీ బయటికి వచ్చి విచ్చలవిడిగా మాట్లాడటం అనేది పార్టీ క్షమించదు, దాన్ని ఉపేక్షించదు, సమస్య లేదు అందులో. అధిష్టానానికి కంపల్సరీ ఎవరు చేసినా ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. మాకు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చినాక మీటింగ్లో మొట్టమొదటి చెప్పింది ఎవరు కూడా ప్రెస్కు పోవద్దు, ఇట్లా చేయొద్దు అన్నారు. ఏది పార్టీ పరంగా ఇట్లా తిట్టుకోవద్దని. దాన్ని చెప్పినాక కూడా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ద్వేషాలు అవి చేయడం మంచి పద్ధతి కాదు. దాని మీద హైకమాండ్ కమిటీ కూడా వేస్తున్నట్టున్నది ఏదో. దాని మీద హైకమాండ్ కంప్లైంట్ చేయడానికి ఉదయాన్ని అందరు ఎమ్మెల్యేలు ఇట్లా అందరూ కూడా కలిసి మాట్లాడటం జరిగింది. దాన్ని హైకమాండ్కి సబ్మిట్ చేస్తారు. అంటే మీ భేటీ కూడా జరిగింది కదా, భేటీలో అసలు ఏం నిర్ణయించుకున్నారు? సో హైకమాండ్కి వదిలేసారు నిర్ణయాన్ని, మీరేమన్నా యాక్షన్ ప్లాన్ తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి కార్యాచరణ? హైకమాండ్కు పంపించిన తర్వాత నిర్ణయం ఏం తీసుకుంటారో ఫస్ట్ వెయిట్ చేస్తాం. ఎందుకంటే రోజు కాంట్రవర్సీ తోటి ఇట్లా పోవాలంటే కూడా మాకు కూడా ఇబ్బంది, పార్టీ కూడా నష్టం జరుగుతున్నది. విన్నారా?
దానివల్ల మీకు హైకమాండ్ అనేది అందరూ కూడా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కలిసి దీనికి అటో ఇటో తేల్చుకోవాలనే ఆలోచనతోటి దాని మీద అనేది కొన్ని నిర్ణయాలు అనుకున్నారు. దాన్ని ఎట్లుంటో చూడాలి. ఫస్ట్ మేము రోడ్ మీదకి రాకుండా మేము వాళ్ళ తిరిగా వీళ్ళ తిరిగా రోడ్ మీదకి వేయకుండా అధిష్టానాన్ని వల్ల పెట్టి వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఇది మొత్తంగా భద్రకాళి బంగారు బోనం విషయం లోపల కూడా అభివృద్ధిని అడ్డుకున్నట్టు వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. నిజంగా తను స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ మర్చిపోయి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదంటూ కూడా నాయని మండిపడుతున్న పరిస్థితి. వీడియో సంతోష్తో వేణుపిక్ టీవీ హన్మకొండ.